రైట్ భారత్ లో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. తమిళనాడుకు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కలవరపెడుతోంది. కేరళలో 273 యాక్టివ్ కేసులు ఉండగా తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56 కేసులు ఉండగా ఒక యువకుడు మృతి చెందాడు. బెంగళూరులోనూ కరోనాతో వృద్ధుడు మృతి చెందాడు. వైరస్ వ్యాప్తితో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అందుకోసం ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. భారత్లో రోజు రోజుకి కోవిడ్ కేసులు అయితే పెరుగుతున్నాయి. మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడులో కూడా కేసుల సంఖ్య పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటి వరకు మనకి డెత్స్ అనేది కనిపించలేదు, కానీ ఇప్పుడు డెత్స్ కూడా స్టార్ట్ అయ్యాయంటే అందులో కూడా ఒక వంతు కలవరం పెడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది కోవిడ్కి సంబంధించి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి హరీష్ ద్వారా. రెడ్ హరీష్, ఇప్పటి వరకు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, డాక్టర్స్ భయం అవసరం లేదు, ఈ వేరియంట్ అంత ప్రమాదకరం ఏం కాదు, జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నారు. కానీ మరణాలు కూడా సంభవిస్తున్నాయి, కేసుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతోంది. సో ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కరోనాకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అలర్ట్ చేస్తున్న నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఇప్పుడు ఢిల్లీ, అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం, యాక్టివ్ కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర థానేలో కోవిడ్ ఒకడు మృతి చెందినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం, మరణాలు కూడా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా అలర్ట్ లో భాగంగా యంత్రాంగం అంతా కూడా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు, గైడ్ లైన్స్ కి సంబంధించినటువంటి అంశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ మేరకు ఆయా హాస్పిటల్స్ లో ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, అదేవిధంగా ప్రత్యేక వార్డ్స్ ను కూడా సిద్ధం చేసి పెడుతున్నారు. ఎందుకంటే కోవిడ్ కి సంబంధించినటువంటి పరిణామం ప్రజెంట్ కొంతవరకు సీరియస్ గా మారినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఆ వేరియంట్ కి సంబంధించినటువంటి అంశం పైన కొంతవరకు కూడా గందరగోళమైనటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. సో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ముందు జాగ్రత్త అనేది చాలా కీలకంగా మారిపోతుంది. ముందు జాగ్రత్త చర్యలు అనేది చాలా సీరియస్ గా మారబోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే హెల్త్ అలర్ట్నెస్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇప్పుడు నమోదవుతున్నటువంటి కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి సలహాలు, సూచనలు, అక్కడి నుంచి వస్తున్నటువంటి మెడికల్ అలర్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారాలపైనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. అయితే మరణాలు సంభవించకుండా, ఎక్కువగా మరణాలు అనేవి నమోదు కాకూడదు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి టార్గెట్ తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. ఇప్పుడు ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని మరణాలను పూర్తి స్థాయిలో అరికట్టేటువంటి క్రమంలో భాగంగా యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ వార్డ్స్ ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యగా ప్రజలను అవగాహన కల్పించడం, మరణాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం అనేది లేకుండా ప్రభుత్వం అదేవిధంగా యంత్రాంగం అంతా కూడా కలిసి పనిచేసే విధంగా ప్రజెంట్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.